he is too good at giving good art and sketches. We are very much satisfied. హాయ్ అండి. సో, స్కూల్ వర్క్ చూశారు గదా! ఎంత బ్యూటిఫుల్‌గా చేశామో కాంపౌండ్ వాల్‌కి అండ్ ఇన్‌సైడ్ కాంపౌండ్ వాల్‌కి. సో, ఎంట్రన్స్ రాగానే ఒక స్కూల్ యొక్క అట్మాస్ఫియర్, ఆ యొక్క వాతావరణం బట్టి, ఆ యొక్క వాల్ సైజ్‌ని బట్టి మేము కార్టూన్ పెయింటింగ్ అనేది సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. సో, ఇంకో విషయం ఏందంటే, సో, ప్రతి కస్టమరు మాకు కాల్ చేసి స్కూల్‌కి ఎంత సేఫ్టీ తీసుకుంటారని అడుగుతున్నారు. సో, మా రేట్ వచ్చి చెప్పేసరికి, ఓకే. మీ రేటు ఇంతుంది. మరి పలానా వేరే వాళ్ళ రేట్ నుంచి కొంచెం తక్కువుంది గదా! అని అడుగుతుంటారు. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఇది మ్యానుఫ్యాక్చరింగో ఏదో ఒకటి ప్రొడక్టో కాదిది. సో, ఇదేందంటే ఒక ఆర్టిస్ట్ స్కిల్ అనేది దాన్ని బట్టి ఆర్టిస్ట్ అనేది పే చేయడం జరుగుతుంది. అలాగే వాడే పెయింట్ క్వాలిటీ పెయింట్స్ అండ్ క్వాలిటీ స్కిల్ వర్కు. సో, దాని మీద డిపెండ్ అయ్యి మేము ఆ వర్క్ అనేది చేస్తామన్నట్టు. సో, అంతేగాని పలానా ప్రతి ఒక్కరిది ఒక రేటు ఉండాలనేది ఏం లేదు. సో, వాల్ సైజుని బట్టి గానీ, అండ్ డిజైన్ బట్టి గానీ, రేట్ అనేది డిపెండ్ అయి ఉంటది. అంతేగాని రేట్ ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళతోటి చేపించుకుంటే ఏమైపోతదంటే ఇక్కడ, సో, ఆ రేటుని బట్టే వాళ్ళు క్వాలిటీ పెయింట్స్ వాడతారు. క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉంటది. సో, దయచేసి గుర్తుంచుకోండి. ఎవ్వరికైనా మీరు కాల్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క వర్క్ స్కిల్ చూడండి. ఎంత నీట్‌నెస్ ఉంది, ఎంత లైఫ్ ఇస్తున్నారు, ఎవరు బాగా మీకు సర్వీస్ ఇస్తున్నారు, అండ్ పెయింటింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్ చేస్తున్నారు అనేది చూసి వాళ్ళకి వర్త్ ఇయ్యొచ్చు మీరు. సో, దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. హాయ్ అండి. సో, ఇక్కడ రామతాపూర్‌లో సువిద్యా స్కూల్‌లో ఇక్కడ పెయింటింగ్ చేయడం జరిగింది. సో, మేడం గారు ప్రిన్సిపల్. సో, ఎలా ఉంది మా వర్క్స్ అనేది ఒకసారి తెలుసుకుందాం అడిగి. సో, మేడం గారు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఒకసారి ఎలా ఉంది మా పెయింటింగ్సు? మీరు ఎలా అనుకుంటే ఎలా మేము ఫోటోలు ఇచ్చాము ఈ యొక్క లొకేషన్ బట్టి, ఈ యొక్క డిస్టెన్స్‌ని బట్టి. హలో అండి. మేము రామంతపూర్ ఏరియాలో సువిద్య కిడ్స్ 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది ఎక్స్క్లూజివ్ ప్రీ స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అండ్ వీ ఫాలో మేజర్లీ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్. దానికి అనుగుణంగా విజయ్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది పెయింటింగ్స్ గురించి. పర్టికులర్లీ హీ ఈస్ టూ గుడ్ అట్ గివింగ్ గుడ్ ఆర్ట్ అండ్ స్కెచెస్. దానికి మా థీమ్ ఏంటంటే లైక్ వీ ఆస్క్ ఫర్ డిఫరెంట్ థీమ్స్. సో వాల్స్ మీద కూడా మా టీచింగ్ మెథడాలజీ రిప్రజెంట్ అవ్వాలి అని దాని ప్రకారం అడిగాము. సో ఆ ప్రాసెస్‌లోనే భాగంగా ఫస్ట్ he has given seasons related thing. Then next alphabet, numbers, and thing, days of the week, many things it has given. And particularly the drawings was very nice, and so outcome has come as per our expectations. And the team also given the good service about the finishing the works and all as per our expectations. And we are very much satisfied. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో, చూశారు గదా! సో, కాన్సెప్ట్ ఏదైనా గూడా కాన్సెప్ట్ తగ్గట్టుగా అండ్ టైమ్ పీరియడ్ తగ్గట్టుగా మనం ఈ విధంగా చేయొచ్చు. సో, యాక్చువల్లీ మనకు ఈ రిపబ్లిక్ డే 26 రిపబ్లిక్ డేకి మాకు 2 రోజుల ముందు చెప్పారు. సో, 2 రోజుల ముందు చెప్పేసరికి మేము ఎమ్మటే టీమ్ అంతా రెడీ చేసుకొని ఇమ్మీడియేట్‌గా మేము 2 డేస్‌లో కంప్లీట్ చేయడం జరిగింది.